సకల దేవతా స్వరూపుడు శ్రీ షిరిడి సాయినాథ్ మహారాజ్ గారి పాదార విందాలకు శిరస్సు వంచి నమస్కరించుకుంటూ, మన తల్లి తండ్రి ఎలా అయితే పిల్లల్ని ఆప్యాయతగా పలకరిస్తారో భక్తుల్ని బాబా అలా పలకరించేవారు. ఈ అంశాన్ని చూద్దాం. అన్న మధ్యాహ్న భోజనానికి పొమ్ము అని చెప్పి అనేవారు బాబా. నీ బసకు పో బాపు, భోజనం చేయుము. ఈ విధంగా ప్రతి భక్తుని పలకరించి ఇంటికి సాగనింపుతూ ఉండేవారు. ఇప్పటికీ అది అంతయు ఊహించుకున్నచో ఆ దృశ్యములు తిరిగి చూచినంత ఆనందం కలుగును. మనోఫలకమున సాయిని నిలిపి వారిని ఆపాద మస్తకము ధ్యానించడం, వారి పాదాలపై పడి సగౌరవముగా ప్రేమతో వినయపూర్వకంగా సాష్టాంగ నమస్కారం చేసుకుంటాం. ఒకప్పుడు దాసగను ఈశాన్ వాసోపనిషత్తు మరాఠీ భాషలో వ్యాఖ్య, ఈశా వాస్యోపనిషత్తు మరాఠీ భాషలో వ్యాఖ్య వ్రాయుటకు మొదలు పెడతారు. మొట్టమొదట ఈ ఉపనిషత్తు గురించి క్లుప్తంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. వేదాంత సంహితలోని మంత్రాలను కలదగుటచే దీన్ని మంత్రోపనిషత్తు అని కూడా అంటూ ఉండారు. ఇందులో యజుర్వేదంలోని 40వ అధ్యాయమగు వాజసనేయ సంహిత ఉండడం వల్ల దీనికి వాజసనేయ సంహితోపనిషత్తు అని చెప్పి కూడా దీనికి పేరు. వైదిక సంహితలుండుటచే దీనికి ఇతర ఉపనిషత్తుల కన్నా శ్రేష్టమని భావిస్తూ ఉండేవారు. దీనికి ఒక ఉదాహరణ, ఉపనిషత్తులన్నింటిలో పెద్దదియగు బృహదారణ్యకోపనిషత్తు ఈ ఈశావాసోన్యోపనిషత్తులపై వ్యాఖ్యయని పండితులు సాత్వలేకర్ గారు భావించారు. ప్రొఫెసర్ దానడే గారి ఇట్లంటూ ఉంటారు, ఈశావాసోపనిషత్తు మిక్కిలి చిన్నదైనప్పటికీ దానిలో అంతర్దృష్టిని కలిగించు అనేకాంశాలు ఉన్నవి. 18వ శ్లోకంలో ఆత్మ గుర్చి విలువైన అపురూపమగు వర్ణన, అనేకాకర్షణలకు దుఃఖములకు తట్టుకొను స్థైర్యము గల ఆదర్శ యోగీశ్వరుని వర్ణనలు ఇందు ఉన్నాయని చెప్పి చెప్తూ ఉంటారు. తరుణాతి కాలమును సూత్రీకరించబడినటువంటి కర్మయోగ సిద్ధాంతంను ప్రతిబింబమే ఈ ఉపనిషత్తు. తుదకు జ్ఞానమును కర్మలకు సమన్వయమగునున్న సంగతులను చెప్పబడినవి. జ్ఞాన మార్గమును కర్మ మార్గమును సమన్వయము చేసి చెప్పుట ఈ ఉపనిషత్తులోని సారాంశం. ఇంకొక చోట వారిలా అన్నారు, ఈశాన్యోపనిషత్తులోని కవిత్వము, నీతి, నిగూఢతత్వము వేదాంతముల మిశ్రమమని వారి అభిప్రాయం. పై వర్ణనను బట్టి ఈ ఉపనిషత్తులు మరాఠీ భాషలోనికి అనువాదము చేయుట ఎంత కష్టమో ఊహించుకోవచ్చు. దాసగను దీన్ని మరాఠీ ఓవి చందములో నుంచి వ్రాసెను. దానిలోని సారాంశము గ్రహించలేకుండాటచే తాను వ్రాసిన దానితో అతడు తృప్తి చెందలేకపోయాడు. అతడు కొందరు పండితులను అడిగి వారితో చర్చిస్తాడు, కానీ వారు కూడా సరైన సమాధానము ఇవ్వలేకపోతారు. కావున దాసగను కొంతవరకు మిగుల మనస్కుడైతాడు. ఈ ఉపనిషత్తుల వేదముల యొక్క సారాంశము ఇది ఆత్మసాక్షాత్కారము